అమ్మమ్మ గారు ఉండండి. అయ్యో ఈ నీళ్లు తాగండి. ధ్వంసన వైరిజృంభణ విశృంఖ దీక్షణ సంయోగమ సంహార యజ్ఞమ శిష్ట రక్షణ ధర్మార్థ స్థాపన ఛేదన వికార ధ్వంసన వైరిజృంభణ. అమ్మమ్మ గారు పట్టండి, బ్లీచ్ వేస్తాను. నాకు నిద్ర వస్తున్నట్టుంది. వస్తుంది అమ్మమ్మ గారు. నిజానికి మీకు వచ్చేది నిద్ర కాదు, మెలకువ. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు. ఏంటి ఇంకా కాలేదా? అవతల టైం అవుతుంది. మొహాలు ఇత్తడి పళ్ళాల్లా మెరవాలి కదా, టైం పడుతుంది. మరి నీకక్కర్లేదా షోకులు? నీకు దానిలాగా డబ్బు పిచ్చి పట్టిందా? ఇంకో 5,000 ఎక్కువ వస్తాయనా నన్ను అడుగుతున్నావు? ఏంటే వాగుతున్నావు? డబ్బు కోసం కాకపోతే ఎందుకు వచ్చావు తన వెంటపడి? ఆవిడ గారు పిలిచారా? నువ్వే తయారయ్యావా? ఇలాంటి పనులకు తల్లిని వెంట పెట్టుకుని రావడానికి దానికేటూ సిగ్గులేదు. బిడ్డ వెనుకపడి రావడానికి నీ బుద్ధి ఏమైంది? ఏంటే వాగుతున్నావు? ఏంటే వాగుతున్నావు? అవునే, బుద్ధి లేదు దాన్ని. నాకు బుద్ధి లేదు. ఏమిటా గొడవ? అబ్బే ఏం లేదు అమ్మమ్మ గారు, అది ఎప్పుడూ ఉండేదిలేండి. మీరు కదలకండి, అలాగే ఉండండి. అవును మంగా, నువ్వేం పట్టించుకోకు. నీట్గా రెడీ అవ్వు, అందంగా ఉండాలి కదా. ఎంత బుద్ధి లేని దాన్ని కాకపోతే నీలాంటి దాన్ని కంటానే. ఏమాత్రం బుద్ధున్నా నిన్నిలా పెంచుతానా? కర్మ కొద్దీ పిల్లలని పెద్దలు అంటుంటారు. నువ్వు నిజంగా మా పాపిష్టి కర్మలకు పుట్టిన సాక్ష్యానివే. సావిత్రి, ఎక్కువ మాట్లాడుతున్నావు. చౌకబారు పనులు చెయ్యొద్దని నేనంటే నీకింత పొడుచుకొచ్చిందా? సీత అని దారి వెంట పడి తిరుగుతున్నావు. ఇవాళ మొహాలు కడగడానికి తీసుకొచ్చింది, రేపు మురుగు గుంటలు తోటానికి రమ్మంటుంది. పోతావా? నోరు ముయ్యవే పాపిష్టిదానా. తోడబుట్టిన దాని మీద ఉన్న అక్కస్తో దాని గొప్పతనాన్ని చూడలేకపోతున్నావే నువ్వు. అమ్మా ఎందుకు ఈ గొడవలన్నీ? మనం వచ్చిన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం కదా. త్వరగా రామ్మా, రా. చెయ్యి త్వరగా రామ్మా, రా. అమ్మమ్మ గారు బ్లీచ్ వేస్తాను. అమ్మా పాస్ చూపించండి. వెళ్ళండి బాబు, పాస్ చూపించు. వెళ్ళండి. సార్ పాస్ ఉందా? లేదు. పాస్ లేదే ఎలా చేయొద్దన్నారండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. అతను ఎవరు అనుకుంటున్నావు? తెలీదు సార్. నమస్కారం సాకేత్ గారు. నమస్కారం. తను స్వర్ణలతాదేవి గారి భర్త. అయ్యో సారీ సార్, సారీ. వెళ్ళండి. అధిష్టానం అంట, అధిష్టానం. దీనంతూ ఇక్కడే చూడాలి. నువ్వు ఆవేశపడదు సాకేత్. ఇంత జరుగుతుంటే ఆవేశపడొద్దంటావేంటన్నయ్యా? రేయ్, మనం వచ్చింది సమయం చూసి ఈ సభ జరగకుండా చేయడానికి. గొడవ పడితే వాళ్ళు ఫోర్స్ను ఉపయోగిస్తారు. మనం వచ్చిన ఫలితం ఉండదు. తెలివిగా ఎలా డిస్టర్బ్ చేయాలో అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు చూస్తూ ఉండు. సరిపదా.
మామూలు స్కూల్ టీచర్ కూతురుగా పుట్టిన నాకు ఇంత మహర్దశ పడుతుందని అనుకోలేదు. అది ఇంత త్వరలో ఇంత గొప్ప స్థానం నాదవుతుందని అస్సలు ఊహించలేదు. నా ప్రయత్నం ఫలించింది. దేవుడు సహకరించాడు. ఒక్కసారి నేను ఆ స్థానం అలంకరించాక ఇంక నన్నెవ్వరూ కదిలించలేరు, కిందకి దించలేరు. నువ్వెంత గొప్ప జాతకురాలివే, ఎంత అదృష్టవంతురాలివి. ఆ సీతకు చెడి నాకు ముడిపడినప్పుడే నా దశ మారింది. ఇప్పుడు ఇలా తిరిగింది. ఎలాంటి మంగ తయారు ఎలా తయారైంది? తనుగా అలా మారలే తాతయ్య గారు. అంతా ఆ వశీకరణం వల్లే జరిగింది. ఏం జరిగినా ఇలాంటి పరిస్థితి ఇంత చెడ్డ రోజు వస్తుందని నేనేనాడూ ఊహించలేదమ్మా. దాన్నే ఊహించుకుని బాధపడకండి తాతయ్య గారు. అవును మావయ్య గారు, సీత గంగతీర్థం తాగించి శివరక్ష కట్టానందుగా. ముహూర్తం ముంచుకొస్తుంటే మనం చూడటానికి వెళుతున్నాం. జరగదనే ఆశ నాకు కలగటం లేదమ్మా. లేదు బాబాయ్ గారు, మీరు ధైర్యంగా ఉండండి. మనం చేయాల్సిందంతా చేశాం కదా. మావయ్య, మించిపోతే మేము ఎలా ఊరుకుంటాం? కూతుర్ని కన్న నేరానికి, అది చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన వాళ్ళం మేము. మీకు దుఃఖం మిగిలే పరిస్థితే వస్తే దాన్ని కూతురిని కూడా చూడకుండా ఎలాంటి శిక్ష విధించడానికైనా మేము సిద్ధమే. దాన్ని చంపి మేము జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే. నాన్న, చేతి మనల్ని మించిపోదు. నాకు ఆ బైరాగి స్వామి మీద, అతని దైవభక్తి మీద విశ్వాసం ఉంది. ఆ దైవం ఖచ్చితంగా మనకి అనుకూలంగా నిలుస్తుంది. దైవం ఎంత దుర్మార్గానికి అవకాశం ఇస్తుందో అలాగే శిక్ష విధిస్తుంది. హాయ్, హలో, అందరికీ నమస్కారం. పిఠాపురం వారి అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఒక పండుగ. మీరు, మేము ఆనందంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ. మరి కాసేపట్లో ఈ అధిష్టాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మన స్వర్ణలతాదేవి పిఠాపురం మంగమ్మ గారి వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలుగా ప్రకటించబడుతున్నారు. ఒక వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలుగానే కాదు, వారికి ప్రతిగా, వారి పేరుకి మరో రూపంగా స్వర్ణలతాదేవి నిలబడబోతున్నారు. ఈ విజయం ఒక్క స్వర్ణలతాదేవిది మాత్రమే కాదు, స్త్రీలందరిది. అతి చిన్న వయసులో ఇంత పెద్ద పిఠాపురం వారి సామ్రాజ్యానికి వారు యువరాణిగా పట్టాభిషిక్తులు కాబోతున్నారు. అంటే అది స్త్రీలు గర్వించదగ్గ గొప్ప విషయం. స్త్రీమూర్తి విజయం అన్నమాట. నీ బొంద విజయం. రే, ఎందుకు అంత ఎమోషనల్ అవుతావు? లేకపోతే ఏంటి? గ్రానీని మోసం చేసి వశీకరణ చేసి విజయం అంటారే? చెప్పుకోనిరా, చెప్పుకున్నంత మాత్రాన విజయం వరించినట్టేనా? ఒక స్కూల్ టీచర్ కూతురు, ఒక సాధారణ మధ్యతరగతి మహిళ, ఒక అసాధారణ పేరు ప్రతిష్టల కల వారింటి కోడలైంది. అందరిలాగానే ఒక గృహిణిగా జీవితం ప్రారంభించింది. నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ తన సొంత ఆలోచనలతో, వ్యాపారం పట్ల మక్కువతో ఏదో సాధించాలన్న తపన, ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి గమ్యం చేరుకుంది. ఇవాళ బంగారు సింహాసనాన్ని అధిష్ఠించేలా చేసింది. గివ్ హర్ ఏ బిగ్ అప్లాజ్. చూడన్నయ్య, మోసాలని ఎంత గొప్పగా వర్ణిస్తున్నారో చూడు. ఇలాంటి సభలు అలాగే ఉంటాయి, వదిలే.
సంతోష సమయంలో మనల్ని మరింత అలరించడానికి ఆనందింపజేయడానికి విచ్చేసిన జబర్దస్త్ వారిచే హాస్య వల్లరి. వెల్కమ్ సార్. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నమస్కారం. మా గురించి మేము చెప్పుకోవడం అంటే శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని మీకు మేము పరిచయం చేసినట్టుగానే ఉంటుంది. అంటే ఏంట్రా, నువ్వు మంగమ్మ గారు ఒకటేనా? నీ వాల్యూ మంగమ్మ గారి వాల్యూ ఒకటేనా? అలా చెప్పుకుంటేనే వాల్యూ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చింది పరిచయాల కోసం కాదు, పబ్లిక్ ని నవ్వించడం కోసం. ఈరోజు సింహాసనం మీద కూర్చుండబోయే సోనెలక్కల వేషం కట్టి వాళ్ళు పడ్డ కష్టం, చెడ చేసిన ప్రయత్నం అందరి కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాం. ఆగండి మేడం, ఆగండి. పాస్ ఉందా మేడం? పాసా? ఇంతోటి ప్రోగ్రామ్కి పాస్ కూడానా? తప్పనిసరి కావాలి మేడం. అమ్ములమ్ములమ్ములమ్ములమ్ములమ్ములు, ఏటేటేటేటి బుల్లమ్మలు. నాకు ఆ బంగారు కుర్చీ ఎక్కి కూర్చోవాలనుంది. నాకు పడేసి పగలబడి నవ్వాలనుంది. అట్టా అంటావేటే? కుర్చీ ఎక్కగలవా, ఓ చెంచిక ఎక్కి నిలవగలవా? కుర్చీ ఎక్కగలవా, ఓ చెంచిక ఎక్కి నిలవగలవా? కుర్చీ ఎక్కి ఆ గెలుపుతనానికి విలువ పెంచగలవా, ఓ చెంచిక విలువ పెంచగలవా? కుర్చీ ఎక్కగలనే, ఓ చెంచిక ఎక్కి నిలువగలనే. కుర్చీ ఎక్కగలనే, ఓ చెంచిక ఎక్కి నిలువగలనే. కుర్చీ ఎక్కి ఆ గెలుపుతనానికి విలువ పెంచగలనే, ఓ చెంచిక విలువ పెంచగలనే. నీటుగా దీటుగా సూటిగా అది కుదరదే అమ్మి. ఓలో ఎందుకే అమ్మి? అది హాట్ సీట్ బుల్లి. అయినా నాకు కావాలి తల్లి. అయితే ఎత్తు వేద్దాం, చిత్తు చేద్దాం, మాయ చేద్దాం. మంత్రమేద్దాం, మంగనెత్తికి బురద పూద్దాం. అది ఎందుకట్టా? వీరనారి ఝాన్సీ రాణి మన మంగతాయారు, పలనాటి నాగబాల మన మంగతాయారు. ఎదురు నిలిచి గెలవ చూస్తే ఓడుతారే బుల్లి. జింతా చితా చితా జింతా తా. అది మా గ్రాని అంటే. మోసాలు పాపాలు చేసి అప్రతిష్ట పాలు చేస్తారా? చూసావన్నయ్య? ఏయ్, ఏంటిది? ఎంటర్టైన్ చేస్తారని పిలిస్తే ఇలా సెటైర్లు ఇస్తున్నారు? ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. ఏంటి మీరు చెప్పే ఫ్యాక్ట్స్? మీ మోసం, మీ దగ, మీ కుళ్ళు, మీ కుతంత్రం. వీళ్ళు వాళ్ళ మనుషుల్లా ఉన్నారే. ఏయ్, మీ ప్రోగ్రామ్ మాకు అవసరం లేదు, వెళ్ళండి. అదేంటండి, సోనలత గారు ఎదిగిన తీరు, పడ్డ కష్టం కళ్ళకు కట్టినట్టు విశ్లేషించి చెప్తున్నాం. ఏయ్, పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడకండి. పిచ్చి వేషాలు వేసేది మీరు. అసలు మీరు లోపలికి ఎందుకు వచ్చారు? రావాల్సిన వాళ్ళం మేమే, పోవాల్సిన వాళ్ళు మీరు. సెక్యూరిటీని పిలవే. పిలిస్తే నీ దవడ పళ్ళు నీ చేతిలో ఉంటాయి. పదవే. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం గణపతి భవామహే కవిం కవీనాం ఉపస్రవస్తాం. నమస్కారం అమ్మా.
ఎందుకు ఆపావు వీళ్ళను? వీళ్ళ దగ్గర పాసులు లేవు మేడం. నా మీద ప్రేమతో వచ్చిన పేదోళ్ళు విఐపిలా పాసులుండడానికి. స్వర్ణ, అరవకు. సెక్యూరిటీ పంపు. ఎలాగో కుర్చీలుండవు, ఓ మూల నిలబడి చూస్తారులే. దర్శనం కోసం వచ్చిన దరిద్రులు, అభిమానం గల అభాగ్యులు. నాశనం అయిపోతావే. మంగా ఊబిలో దిగబడిపోతున్నావే. అధిష్టానం జరగబోతుంది, చూసి కుల్లి కుల్లి ఏడవండి. సెక్యూరిటీ వాళ్ళని రాని. అమ్మా, మీరు దేవుణ్ణి దర్శనం చేసుకుందరు కానీ రండి. సీత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నాతో శత్రుత్వం పెంచుకొని నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావు. నీది అవ్వాల్సిన స్థానం నీ చేతులారా చేజార్చుకున్నావు. నోరు మూసుకుని వెళ్ళవే ముసల్దానా. పదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నువ్వు ఆవేశపడకు స్వర్ణ. వాళ్ళు కావాలనే రచ్చ చేయడానికి వచ్చారు. శుభకార్యం ముందు ఆ లేబరాలతో గొడవద్దు, ఇదంతా నాశనం అవుతుంది. వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్ను పొడుస్తా. ముందు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమనండి. ఈనాటి ఈ అధిష్టాన కార్యక్రమం కథానాయకి శ్రీమతి మంగమ్మ గారు ముఖ్య అతిథులు విచ్చేశారు. సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఏంటమ్మం గారు, ఇంకో చీర వేయించాలా? నా కోసం ఏం చెయ్యవా? ఇది నా అధిష్టాన మహోత్సవం కదా, మరి మీకెందుకు అక్కడ చైర్? వేదిక మీదికి పిలిచినప్పుడు వచ్చి 4 పొగడతలు పొగిడితే చాలు. పొగిడితే చాలా? ఇంత కష్టపడిన నాకు నువ్విచ్చే విలువ ఇదేనా? విలువిస్తున్నా కాబట్టే స్టేజ్ మీదికి పిలుపు. డిఫరెంట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండాలి. మందంతా ఎందుకు వేదికపైకి? అప్పుడే నన్ను మందలో మనిషి కింద జమ చేసింది. సరే కానీ దీని సంగతి తర్వాత చెప్తా. ముందు దీనికి అధికారాలు దక్కని, తర్వాత దీన్ని అంధకారంలోకి నెడతా. నన్నే అవమానంగా మాట్లాడుతుందా?